హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎంతో ఆతృతగా చూస్తున్నటువంటి ఏపీ లాసెట్కు సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఈ యొక్క స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీజు పేమెంట్ ఎప్పుడు చేయాలి, దాని తర్వాత సర్టిఫికేట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఏమైనా వెబ్ ఆప్షన్లో తప్పులు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎప్పటి వరకు సరిదిద్దుకోవాలి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టినటువంటి దాన్ని ఎప్పుడు ఫ్రీ చేస్తారు, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి డేట్లను అయితే ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో గైస్, ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. గైస్, లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే చూద్దాం. గైస్, the admission committees have approved the schedules for online admission for AP LASET, AP PG LASET 2025 for admission into regular LLB 3 years, 5 years, LLM 2 years, AP EdSET for admission into B.Ed, బీఎడ్కి సంబంధించి పీఈటీకి సంబంధించినటువంటి ఈ లాసెట్కి సంబంధించినటువంటి దాంట్లలో ఈ ప్రవేశాల కోసం అయితే ఈ ప్రెస్ నోట్ అయితే రాసిండు. మీరు ఇక్కడ డేట్ చూసిరా గైస్, డేట్ ఏముంది? 9/6/2025 అంట, 9/6. చూడండి, ఇలా ఉంటుంది. సరే గైస్, తప్పుగా అది టైప్ చేసి ఉంటారేమో, రివర్స్ పడ్డది అది కదా, రివర్సే కదా, 9/6 కదా, 6/9 అది, జూన్ 9 అన్నట్టు రాసిండు. సో దాని గురించి వదిలేద్దాం. ఏపీ లాసెట్కు సంబంధించి ఈ స్కెడ్యూల్ అయితే ఇది పూర్తిగా. అడ్మిషన్ కమిటీ మీటింగ్ 6వ తారీఖు జరిగింది. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 6వ తారీఖు, పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆన్ న్యూస్ పేపర్స్ 7 ఈరోజు. సో రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ 8వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి 11వ తారీఖు వరకు, అంటే సెప్టెంబర్ 11 వరకు మీరైతే రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత పేమెంట్ చేయాలి. సో అది వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్, అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ వెబ్ ఆప్షన్స్ కోసము మీరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. ఏమేమి సర్టిఫికేట్ చేయాలి మీకు అనేది నేను దానికైతే ఒక వీడియో చేసి పెడతాను. ఒక 1-2 అవర్స్లో ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్, మీరు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్లను ఎప్పుడు పరిశీలిస్తారు? 9వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్య అయితే, 9 to 12 మధ్య అయితే మీకు ఈ సర్టిఫికేట్స్ని అయితే చూసి వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 12వ తారీఖు నుంచి సెప్టెంబర్ 14 వరకు, సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు ఈ యొక్క ఈ టైంలో అయితే మనం వెబ్ ఆప్షన్స్ను పెట్టుకోవాలి. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, ఏమైనా వెబ్ ఆప్షన్స్ చేంజెస్ ఉంటే మనం 12వ తారీఖు నుంచి 14th వరకు, 12th to 14 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ని అయితే మనం చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడంటే 15వ తారీఖు, అంటే సెప్టెంబర్ 15న మనం ఏమైనా వెబ్ ఆప్షన్స్ ఉంటే చేంజెస్, మార్పులు చేసుకుంటే చేసుకోవాలి. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, అంటే మనం చేసినటువంటి ఈ యొక్క ప్రాసెస్కి మొత్తానికి సంబంధించి రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే సెప్టెంబర్ 17వ తారీఖున ఈ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి రాబోతుంది గైస్. ఫస్ట్ ఫేజ్కి 17వ తారీఖు అయితే సీట్ అలాట్మెంట్ చేస్తారు. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజీలో మీరు ఎప్పుడు జాయిన్ కావాలి, ఎప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి అని అంటే సెప్టెంబర్ 18th నుంచి 19th వరకు, అంటే 2 days టైం ఇచ్చిండు గైస్ మీరు జాయిన్ కావడానికి. అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఎట్ కాలేజ్ 18వ తారీఖు నుంచి కాలేజ్కి అటెండ్ కావాలి అని చెప్పేసి లాసెట్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది గాయస్. అంటే ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి స్కెడ్యూల్ అన్నట్టు ఇది. ఇక ఏపీ ఎడ్సెట్కి సంబంధించిన స్కెడ్యూల్ కూడా వచ్చింది. అది ఏపీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఏంటి అని అంటే, అడ్మిషన్ కమిటీ మీటింగ్ సో అండ్ సో, ఇక అది అంతా అది ఇచ్చిండు, మళ్ళీ సేమ్ రాసిండు. సో ఇది కూడా రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అంటే 9వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్య అయితే ఇది ఎడ్సెట్కి సంబంధించినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ వచ్చేసి 10వ తారీఖు నుంచి 13 వరకు, అంటే 10 to 13 వరకు అయితే సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి 13 నుంచి 15th మధ్య అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఏమైనా చేంజెస్ ఉంటే 16th రోజు చేసుకోవాలి. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 18th, అంటే 17వ తారీఖు లాసెట్, 15వ తారీఖు ఎడ్సెట్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజెస్ అయితే 19th, సెప్టెంబర్ 19th, సెప్టెంబర్ 20, ఈ 2 daysలో అయితే అక్కడ కాలేజీలో జాయిన్ కావాలి. అటెండింగ్
ఫర్ క్లాసెస్ ఎట్ కాలేజెస్ 19th 19వ తారీఖు క్లాసెస్ అయితే అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఎట్ కాలేజ్లో క్లాసెస్ కోసం అటెండ్ అయితే కావాలి. ఎప్పుడు అంటే 19th రోజు. సో 19, 20 రిపోర్ట్ చేయాలి. 19th నుంచి అయితే కాలేజ్కి అటెండ్ కావాలి. ఇది ఎడ్సెట్ లా సెట్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం గాయస్. అలానే ఏపీపీఈ సెట్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మనం చూసినట్టయితే షెడ్యూల్ కౌన్సిలింగ్ చూసినట్టయితే గైస్ దీనికి వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. వెబ్ ఆప్షన్స్ కోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజ్ పేమెంట్ ఎప్పుడు చేయాలి అంటే సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం రిజిస్ట్రేషన్ చేసి ఫీజ్ పేమెంట్ చేయాలి. దాని తర్వాత అయితే 11 నుంచి 14 వరకు అంటే 11 to 14 బిట్వీన్ మనమైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు. మనం అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్ని. ఆ సర్టిఫికేట్స్ని 11 నుంచి 14 మధ్య అయితే వెరిఫై చేస్తారు. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి 14 to 16 సెప్టెంబర్ 14 నుంచి 16 మధ్య అయితే మన వెబ్ ఆప్షన్స్ని అయితే పెట్టుకోవాలి. మనం పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఏమైనా చేంజెస్ ఉంటే 17th రోజు చేసుకోవాలి. దాని తర్వాత రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 19th. చూసి ఎడ్సెట్కి పీఈ సెట్కి రెండింటికి కూడా 19th రోజు రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్కు సంబంధించి 19th రోజు 18th రోజు అయితే 17th రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు గాయస్. 17th కదా 18th లాస్ట్కి సంబంధించి 18th రిలీజ్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం గాయస్. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 22 నుంచి 23 మధ్య అయితే పీఈ సెట్కి సంబంధించినటువంటి వాళ్ళైతే రిపోర్ట్ చేయాలి. కాలేజ్కి ఎప్పుడు అటెండ్ కావాలంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే 22 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గాయస్. ద ఆన్లైన్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 phases. హెన్స్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ యాజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ గెట్టింగ్ ఏ సీట్. చూసిందా ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే అన్ని పెట్టుకోండి సీట్ కోసం అని చెప్పేసి. ద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అండ్ దెర్ ఈజ్ నో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నాట్ ద సేమ్. చూడండి గైస్, దీనికైతే ఫైనల్ ఫేజ్ అయితే లేదట, ఇదే ఫైనల్ ఫేజ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకోసం మీకు సీట్ రావాలి అనుకుంటే ఎన్ని కాలేజెస్ అయితే అన్ని కాలేజెస్ని ఎక్కువగా పెట్టుకోండి అని చెప్పేసి మనకైతే వచ్చినటువంటి ఈ యొక్క ప్రెస్ నోట్లో అయితే ఉంది గైస్. సో మీరైతే లేట్ చేయకుండా ఎన్ని కాలేజెస్ అయితే అన్ని కాలేజెస్ని ఎక్కువ పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ద్వారా మీకైతే మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో లాస్ట్ సెట్ గాయస్ అయితే బాగా ఎదురు చూస్తున్నారు. అలానే ఎడ్సెట్ పీఈ సెట్ వాళ్ళు క్లియర్గా చెప్తుంది ఏంటంటే అందరికి సంబంధించినటువంటి ఇదే కాబట్టి అందరికీ చెప్పేది ఏంటి అని అంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయితే అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అలా అయితే మీకు సీట్ వస్తుంది. సెకండ్ ఫేజే ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఉండదు అని చెప్పేసి అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేసిండ్రు గైస్.